సినిమాలు ఈ మధ్య మొదలుపెట్టే టైంలోనే రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. అఫ్ కోర్స్ అలా చెప్పిన డేట్ కి ఎన్ని సినిమాలు వస్తున్నాయి అన్నది చెప్పడం కష్టం అవుతుంది. కానీ కొన్ని సినిమాలు రిలీజ్ టార్గెట్ తో ఖచ్చితమైన షెడ్యూల్స్ ని వేసుకుని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న 2 సినిమాలు ఒకే డేట్ ని రిలీజ్ లాక్ చేసుకున్నాయి. అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఉండగా రెండోది నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారడైజ్ ఉంది. ఈ 2 సినిమాలు కూడా దేనికదే ప్రత్యేకంగా రాబోతున్నాయి. పెద్ది సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. పెద్ది నుంచి ఆల్రెడీ ఫస్ట్ షాట్ రాగా రెండో అప్డేట్ గా ఏకంగా వీడియో సాంగ్ తోనే సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను 2026 మార్చ్ 28th రిలీజ్ లాక్ చేశారు. అయితే అదే డేట్ న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న నాని ది పారడైజ్ నుంచి మాత్రం ఇంకా అప్డేట్స్ రాలేదు. ది పారడైజ్ అనౌన్స్మెంట్ తోనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది వారేవా అనిపించగా నెక్స్ట్ నాని క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఒక టీజర్ వదిలారు. విలన్ గా మోహన్ బాబు టీజర్ ఒకటి వచ్చింది. అయితే పారడైజ్ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నాని శ్రీకాంత్ ఓదెలా ఈసారి దసరా కాదు అంతకు మించి బ్లాస్ట్ చేసేలా ఉన్నారు. అయితే పెద్ది నుంచి ఆల్రెడీ సాంగ్ వచ్చి సూపర్ హిట్ కాగా అదే రోజు రిలీజ్ అవుతున్న నాని ది పారడైజ్ అప్డేట్ లేట్ అవుతుంది. నాని సినిమాల ప్రమోషన్స్ లో కూడా తన ప్లానింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. మరి నాని అండ్ టీమ్ ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ పోటీగా వస్తున్న పెద్ది దూకుడు పెంచాడు. ది పారడైజ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి అది ఎలా చేస్తున్నారన్నది చూడాలి. చరణ్ నాని సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. అయితే 2 సినిమాలు బాగుంటే 2 కూడా బ్లాక్ బస్టర్ చేయడంలో ఆడియన్స్ వెనకాడరని చెప్పొచ్చు. అయితే పెద్ద సినిమా ముందే సాంగ్స్ తో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ నాని మార్చ్ నుంచి రిలీజ్ డేట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడా, అందుకే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదా అన్నది డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.